ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లను మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు? ఇందులో 19 నుంచి 25 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. లిబరల్ పార్టీ ఏ దేశానిది? 1 కెనడా, 2 చిలీ, 3 మెక్సికో, 4 జింబాబ్వే. లిబరల్ పార్టీ ఏ దేశానిది? 1 కెనడా, 2 చిలీ, 3 మెక్సికో, 4 జింబాబ్వే. ఉత్తమ ప్రభుత్వ రూపంగా చెప్పబడ్డ ప్రజాస్వామ్యంతో గల అవకాశాలు: 1 ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది, 2 పౌరులందరికీ మరింత గౌరవాన్ని అందిస్తుంది, 3 మంచి నిర్ణయాలకు అవకాశం ఇస్తుంది, 4 పైవన్నీ. ఉత్తమ ప్రభుత్వ రూపంగా చెప్పబడ్డ ప్రజాస్వామ్యంతో గల అవకాశాలు: 1 ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది, 2 పౌరులందరికీ మరింత గౌరవాన్ని అందిస్తుంది, 3 మంచి నిర్ణయాలకు అవకాశం ఇస్తుంది, 4 పైవన్నీ. ఎప్పటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు? 1 1959 నుంచి 1961 నాటిది, 2 1958 నుంచి 1961 నాటిది, 3 1958 నుంచి 1962 నాటిది, 4 1957 నుంచి 1961 నాటిది. ఎప్పటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు? 1 1959 నుంచి 1961 నాటిది, 2 1958 నుంచి 1961 నాటిది, 3 1958 నుంచి 1962 నాటిది, 4 1957 నుంచి 1961 నాటిది. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ దేశం: 1 నైజీరియా, 2 పోలాండ్, 3 బ్రెజిల్, 4 చిలీ. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ దేశం: 1 నైజీరియా, 2 పోలాండ్, 3 బ్రెజిల్, 4 చిలీ. ఈ వ్యంగ్య చిత్రం ఎప్పుడు కెనడాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రచురించబడింది? పక్కన చూడండి. 1 2005, 2 2006, 3 2007, 4 2004. ఈ వ్యంగ్య చిత్రం ఎప్పుడు కెనడాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రచురించింది? 1 2005, 2 2006, 3 2007, 4 2004. ప్రజాస్వామ్య సంప్రదింపుల చర్చలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య నిర్ణయంలో ఎల్లప్పుడూ అనేక మంది వ్యక్తులు, చర్చలు, సమావేశాలు ఉంటాయి. ఇది ఏ వాదన? 1 నిర్ణయాల గుణాత్మకత, 2 విభేదాలు, సంఘర్షణలు ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, 3 జవాబుదారీ ప్రభుత్వం, 4 పైవేవి కాదు. ప్రజాస్వామ్యం సంప్రదింపులు చర్చలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య నిర్ణయంలో ఎల్లప్పుడూ అనేక మంది వ్యక్తులు, చర్చలు, సమావేశాలు ఉంటాయి. ఇది ఏ వాదన? 1 నిర్ణయాల గుణాత్మకం, 2 విభేదాలు, సంఘర్షణలను ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, 3 జవాబుదారీ ప్రభుత్వం, 4 పైవేవి కాదు. క్రింది వానిలో సరికానిది: 1 నైజీరియాలోని సాని అబాచా, 2 పోలాండ్లోని రోస్టాక్స్, 3 చిలీలోని పినోచెట్, 4 ఫిలిప్పీన్స్లోని ఫెర్డినాండ్ మార్కస్. క్రింది వానిలో సరికానిది: 1 నైజీరియాలోని సాని అబాచా, 2 పోలాండ్లోని రోస్టాక్స్, 3 చిలీలోని పినోచెట్, 4 ఫిలిప్పీన్స్లోని ఫెర్డినాండ్ మార్కస్. ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? 1 పార్టీ సమానత్వం, 2 భూమి సమానత్వం, 3 రాజకీయ సమానత్వం, 4 సీట్ల సమానత్వం. ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? 1 పార్టీ సమానత్వం, 2 భూమి సమానత్వం, 3 రాజకీయ సమానత్వం, 4 పార్టీ సీట్ల సమానత్వం. చైనా కరువులో దాదాపు ఎంతమంది చనిపోయారు? 1 3 కోట్ల మంది, 2 4 కోట్ల మంది, 3 2 కోట్ల మంది, 4 5 కోట్ల మంది. చైనా కరువులో దాదాపు ఎంతమంది చనిపోయారు? 1 3 కోట్ల మంది, 2 4 కోట్ల మంది, 3 2 కోట్ల మంది, 4 5 కోట్ల మంది. క్రింది వాళ్ళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదన కానిది: 1 ఎన్నికైన నాయకులు ప్రజల శ్రేయస్సు తెలియదు, 2 జవాబుదారీ ప్రభుత్వం, 3 నైతికతకు ఆస్కారం లేదు, 4 ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతూనే ఉంటారు, ఇది అస్థిరతకు దారితీస్తుంది. క్రింది వాళ్ళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదన కానిది: 1 ఎన్నికైన నాయకులకు ప్రజల శ్రేయస్సు తెలియదు, 2 జవాబుదారీ ప్రభుత్వం, 3 నైతికతకు ఆస్కారం లేదు, 4 ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతూనే ఉంటారు, ఇది అస్థిరతకు దారితీస్తుంది. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. లిబరల్ పార్టీ ఏ దేశానిది? కరెక్ట్ ఆన్సర్ 1 కెనడా. లిబరల్ పార్టీ ఏ దేశానిది? కెనడా. అప్పుడు పరిపాలించే లిబరల్ పార్టీకి కార్టూన్ రాసిన ప్రజలు చెప్పినా సరే ఏమైందంటే ఆ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయింది. ఓకేనా? లిబరల్ పార్టీ ఏ దేశానిది అంటే కెనడా దేశానిది. కరెక్ట్ ఆన్సర్ 1. ఓడిపోయిందని ఎందుకు చెప్తున్నామంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పు వేరొక రకంగా ఉంటుంది. వేరొక రకంగా ఉంటే ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారు, మిగిలిన వారిని గద్దె దింపుతారు. ఉత్తమ ప్రభుత్వ రూపంగా చెప్పబడ్డ ప్రజాస్వామ్యంతో గల అవకాశాలు:
అంటే ప్రజాస్వామ్యంగా ఉన్న అవకాశాలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది, పౌరులందరికీ మరింత గౌరవాన్ని అందిస్తుంది, మంచి నిర్ణయాలకు అవకాశం ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో మంచి నిర్ణయాలకు అవకాశం ఉంటుంది, పౌరులందరికీ మరింత గౌరవాన్ని అందిస్తుంది, ప్రజల ఆకాంక్షలను కూడా గౌరవిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎప్పటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు? కరెక్ట్ ఆన్సర్ 2 1958 నుంచి 61 నాటి 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని. ఎప్పటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు? కరెక్ట్ ఆన్సర్ 2 1958 నుంచి 61 నాటి కరువు. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ దేశం? కరెక్ట్ ఆన్సర్ 3 బ్రెజిల్. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ దేశం అనే దేశం అంటే డిక్టేటర్షిప్లో బాగా ముదిరిన దేశం, అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న దేశం ఏంటంటే బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ వ్యంగ్య చిత్రం ఎప్పుడు కెనడాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు ప్రచురించబడింది? కరెక్ట్ ఆన్సర్ 4 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చిత్రం ప్రచురించబడింది. ఒక కార్టూన్ ఇస్తే ప్రజలు కూడా అలాగే, అందరూ కూడా అలాగే అనుకున్నారు, ఆ లిబరల్ పార్టీ గెలుస్తుందని. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం లిబరల్ పార్టీ అనేది ఓడిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్య రాజ్యాలలో ఏమి జరుగుతుందంటే ప్రజలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రం గెలుస్తారు. ఈ వ్యంగ్య చిత్రం ఎప్పుడు కెనడాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రచురించిందంటే 2004 పార్లమెంట్ ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రజాస్వామ్య సంప్రదింపుల చర్చలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య నిర్ణయంలో ఎల్లప్పుడూ అనేక మంది వ్యక్తులు, చర్చలు, సమావేశాలు ఉంటాయి. ఇది ఏ వాదన? కరెక్ట్ ఆన్సర్ 1 నిర్ణయాల గుణాత్మక వాదన. ప్రజాస్వామ్యంలో సంప్రదింపులు జరుగుతాయి, అనేక మంది వ్యక్తులు పాల్గొంటారు, వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది, చర్చలు, సమావేశాలు జరుగుతాయి. ఇది ఎటువంటి వాదన అంటే ఏ వాదన అంటే నిర్ణయాల గుణాత్మకత. అంటే డెసిషన్ మేకింగ్లో క్వాలిటీ వస్తుంది, అంటే ఎక్కువ సమయం తీసుకున్న ఆలస్యమైన నిర్ణయాలు మంచి నిర్ణయాలు వస్తాయి, క్వాలిటీ నిర్ణయాలు వస్తాయి, క్వాలిటీ డెసిషన్స్ వస్తాయి. ఇది ఏ వాదన అంటే నిర్ణయాల గుణాత్మకత. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ అంటే పోలాండ్లోని రోస్టాక్స్, నైజీరియాలోని సాని అబాచా అనేది వీరు నియంతలు, చిలీలోని పినోచెట్, ఇది కూడా చిలీలో నియంతలు పినోచెట్, ఫిలిప్పీన్స్లోని ఫెర్డినాండ్ మార్కస్ వీళ్ళ నియంతలు. కానీ పోలాండ్లోని రోస్టాక్స్, వీళ్ళు పోలాండ్లో నియంతలు ఎవరంటే జెరూసెల్స్ వాళ్ళు నియంతలు, రోస్టాక్స్ కాదు. కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే 2. ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3 రాజకీయ సమానత్వం. ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది అంటే రాజకీయ సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. చైనా కరువులో దాదాపు ఎంతమంది చనిపోయారు? కరెక్ట్ ఆన్సర్ 1 3 కోట్ల మంది. చైనా కరువులో దాదాపు ఎంతమంది చనిపోయారు అంటే 3 కోట్ల మంది చనిపోయారు. ఈ ఉదాహరణ మనకు టెక్స్ట్ బుక్లో ఎందుకు చెప్పారంటే చైనా అనేది ఒక ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం, మన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వానికి కొంత జవాబుదారీతనం ఉంటుంది, వాళ్ళు ప్రజలను పట్టించుకుంటారు. పట్టించుకుంటే ఈ కరువు యొక్క ఫలితం, ఫర్ ఎగ్జాంపుల్ అదే కరువు మన భారతదేశంలో వస్తే ఇంత నష్టం 3 కోట్ల మంది చనిపోయి ఉండేవారు కాదేమో అని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రజాస్వామ్యేతర ప్రభుత్వమైన చైనాకు పోలిక చూపించి ఏం చేస్తున్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది, ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందని ఈ కరువు పరిస్థితుల్లో మనకు చూపించారు. కాబట్టి చైనా కరువులో దాదాపు ఎంతమంది చనిపోయారు అంటే 3 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాళ్ళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదన కానిది? కరెక్ట్ ఆన్సర్ 2 జవాబుదారీ ప్రభుత్వం. వ్యతిరేక వాదన కానిది అంటున్నారు అంటే ప్రజాస్వామ్యం సమర్థించేది ఏంటి? ఇందులో జవాబుదారీ ప్రభుత్వం, అంటే ప్రజాస్వామ్యంలో పాలకులకు అందరికీ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఉంటుంది. మిగిలినవన్నీ వ్యతిరేక వాదనలు. ఎన్నికైన నాయకులకు ప్రజల శ్రేయస్సు తెలియదు, ఇది వ్యతిరేక వాదన. ప్రజాస్వామ్యానికి నైతికతకు ఆస్కారం లేదు, అంటే ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రజలను పట్టించుకోరు. ఒకటి, ఎన్నికలు పోటీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలను ప్రజల్లా చూడరు. నెక్స్ట్ 3 ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతూనే ఉంటారు, ఇది అస్థితికి దాచింది. ఇదే కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదన. ఇందులో ఉండే 2 ఆప్షన్ మాత్రం జవాబుదారీ ప్రభుత్వం, అకౌంటబిలిటీ గల గవర్నమెంట్ ఉంటే అది ప్రజాస్వామ్యానికి అనుకూల వాదన. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.